ఇక వృత్తి నిరోధ ఉపాయమైనటువంటి అపర వైరాగ్యానికి లక్ష్యాన్ని ఇప్పుడు మనకు చెప్తూ ఉన్నారన్నమాట. 15వ సూత్రం ద్వారా తెలియచేస్తున్నారు. ద్రష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం చెప్తూ ఉన్నారు. వైరాగ్యానికి సామాన్యం ఇంతకుముందు మనకు తెలిపి ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ వృత్తి నిరోధాన్ని సమూలంగా పోయినటువంటి వైరాగ్యం ఎలాంటిదో ఈ సూత్రం ద్వారా మహర్షుల వారు మనకి అందజేస్తూ ఉన్నారు. ద్రష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం అంటే ద్రష్ట అంటే ఇహలోక విషయములైనమాట. ఏదైతే చూడబడుచున్నదో ఆ చూడబడేవాడిని ద్రష్ట అంటారు. అయితే ఈ ఇహలోక విషయముల యందు ఆసక్తి లేనివారు అన్నమాట అర్థం. ఇక ఆనుశ్రవక అనుశ్రూయతే ఇది ఆనుశ్రవక. కాబట్టి వేదము ద్వారా మనము పొందే యజ్ఞాల ద్వారా పొందబడినటువంటి స్వర్గాది లోక విషయముల యందు ఈ రెండింటి యందు వితృష్ణస్య విగతః తృష్ణః వితృష్ణః. తృష్ణ అంటే ఆశ, వితృష్ణ అంటే ఆశ లేకుండుట ఏదైతే ఉన్నదో అది వశీకార సంజ్ఞ వైరాగ్యము. ఈ వైరాగ్యం కావాలన్నమాట. ఈ వైరాగ్యం ఎప్పుడైతే కలిగినదో అప్పుడు ఏమవుతుంది? అంతఃకరణములో వృత్తి సమూలముగా నాశమవుతుంది. ప్రకృతి పురుష వివేక ఖ్యాతి రూపమైనటువంటి సిద్ధి కలుగుతున్నది అన్నమాట. అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది. వైరాగ్యం అనేది మరి ఎవరికో సన్యాసులకో బ్రహ్మచారులకో ఉంటుంది కదా సంపూర్ణముగా, మరి గృహస్థులతే సాధ్యమా అన్నటువంటి ప్రశ్న ఉదయం కావచ్చు. కాబట్టి ధ్యేయాన్ని పొందడానికి అందరూ అర్హులే కదా, మరి నియమాలు కూడా అందరూ పాటించాలి అంటే ఈ నియమాలు ఎట్లా అంటే చెప్పారు. కాబట్టి గృహస్థులకి గృహస్థ వైరాగ్యం, సన్యాసులకి బ్రహ్మచారులకి వైరాగ్యం సంపూర్ణముగా ఉండాలి ప్రతి విషయమునందును. అది అన్నమాట. మరి గృహస్థాశ్రమంలో వైరాగ్యం ఎలాంటిది అంటే మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ద్వారా వచ్చినటువంటి విషయాలని, ప్రయత్నం ద్వారా వచ్చినటువంటి ధనముతో మనము ఆ విషయ సుఖాలను అనుభవిస్తూ మనకి లేనప్పుడు ఆ విషయ సుఖములు కలగలేదన్నటువంటి దుఃఖములు లేకుండా మనం ఉంటే అది చాలన్నమాట గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వైరాగ్యం. కాబట్టి ఇక సన్యాసులకి అంటే 3 ఉండాలి. ఆ 3టిని కూడా పూర్తిగా వదలాలన్నమాట. అది ఏమిటి? మనకి వైరాగ్యం సంపూర్తిగా ఉండాలి. 1 ఆత్మజ్ఞానమునందు జిజ్ఞాస ఉండాలి, తర్వాత నిష్ఠ ఉండాలి. ఈ 3 ఉండవలసినవి. మరి ఏ 3 వదలాలి? ఏషణాత్రయం వదిలేయాలన్నమాట. ఏషణాత్రయం అంటే పుత్రేషణ, ధనేషణ, లోకేషణ ఇదేనమాట. ఈ పూర్తిగా వదిలిపెట్టిన వాడే సన్యాసిని శాస్త్రం చెబుతూ ఉందన్నమాట. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతం తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యస్విద్ధనం అని శాస్త్రం శృతి చెప్తుంది, వేదం అన్నమాట. ఈశావాస్యమిదగం సర్వం, ఈ ప్రపంచమంతా ఈశ్వరుని చేత ఆచ్ఛాదింపబడి ఉన్నది అంటే ఈశ్వరుని చేత ఆవరింపబడి ఉన్నది. అతః కావున తేన త్యక్తేన భుంజీథా, నీవు దేని యందు ఆశ్రయని వాడవై యుండు. ఎందుకంటే యత్కించిత్తు, ఏ లేశమైతే ప్రపంచం ఉందో అదంతా ఈశ్వరుని యొక్క సొత్తే. కస్యస్విద్ధనం, ఈ ధనం ఎవరిదనుకున్నావు? నీదా కాదు, నాదా కాదు, ఎవరిది ఇదంతా? ఆ పరమాత్మ స్వరూపం అది. కాబట్టి అతని ధనాన్ని మనకి ఇచ్చి మనకేమి కాపలా మనిషిగా పెట్టాడు, అంతే. కాపలాదారులమే మనం. కాబట్టి ఎవరమైనా వచ్చినప్పుడు తీసుకురాము, పోయినప్పుడు పట్టుకుపోం. ఇది విషయమైన మాట. మధ్యలో ఉన్నది కాపల. ఆ విధముగా ఏషణాత్రయాన్ని వదులుకోవాలని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విషయమే తపస్సు చేయాలి, అది అన్నమాట. మనం ఎందుకంటే తపస్సు చేయాలి, ఆ మనస్సు అనేది వెన్న మాదిరిగా తయారు కావాలి, అది అన్నమాట. వెన్న ఎందుకంటే నవనీతం అంటారు సంస్కృతంలో. ఆ వెన్నని నీటిలో వేస్తే అంటుకోదన్నమాట, నీటి మీద తేలుతూ ఉంటుంటుంది. అలాగనే అభ్యాస వైరాగ్యాల ద్వారా మనస్సును స్వాధీనం చేసుకున్న మనస్సు ఎప్పుడూ నీటి మీద తేలినట్లుంటుంది. కాబట్టి విషయాసక్తి చేత ఏమైనాడు? రావణుడు కూడా నష్టపోయినాడు. లేకపోతే సామాన్యుడా, మహాభక్తుడు ఆ యొక్క విషయాసక్తి అనే లోభం చేత దుర్యోధనుడు కూడా తన వంశాన్నంతా నష్టం చేసుకున్నాడు.
అందుకని ఈ వైరాగ్యం చాలా అవసరం. అయితే ఈ వైరాగ్యాన్ని పతంజలి వారు 4 రకాలుగా ఉంటుంది. అది ఒక్కొక్క స్టెప్ను దాటాలని చెప్పారు మనకి. ఎలా అంటే యతమానము, వ్యతిరేకము, ఏకేంద్రియము, వశీకారం. యతమానం అంటే యత ప్రయత్నే, మొట్టమొదటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గం అడుగు పెట్టేటప్పుడు కొన్ని గురువుల ద్వారా శాస్త్రం ద్వారా మనం తెలుసుకునేటప్పుడు వాటికి విరోధమైన విషయాలు మన అంతఃకరణంలో ఉండొచ్చు. ఆ విరోధమైన అంతఃకరణంలో ఉన్న విషయాలు మనం ప్రయత్నం చేస్తూ ఈ రోజు నుంచి ప్రయత్నం చేసామనుకోండి, 1 నెల 2 నెలల వరకు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగనే ఈ ప్రయత్న విశేషాన్ని యతమానము అన్నటువంటి సంజ్ఞ పెట్టారు. సరే, ఈ ప్రయత్నం ఒక 2 నెలలు అయిన తర్వాత వ్యతిరేకం అంటే యతమానం ప్రయత్నము ద్వారా మనలో ఉన్నటువంటి ఏవైతే శాస్త్రానికి విరుద్ధమైనటువంటివి మహర్షుల అనుభవానికి విరుద్ధమైన విషయాలు ఉన్నాయో అవి ఎన్ని విషయాలు పోయినాయి, ఎన్ని విషయాలు మనలో ఉన్నాయి, ఇదనమాట. ఈ విషయాన్ని తెలుసుకోవడమే వ్యతిరేక సంజ్ఞా వైరాగ్యం అని చెప్పినారు. ఇది కొంతకాలం మన అభ్యాసం చేస్తూ ఉంటుంటే దీని వలన మనకేం లభిస్తుంది? ఏకేంద్రియం అంటే ఎలాంటిది? ఇది ఒకే ఒకటి చిత్తాన్ని హత్తుకుంటూ ఉంటుంది. ఏకం ఇంద్రియం ఒక్కటనమాట. ఎలా అంటే ఇప్పుడు మనకి విచారణ చేయగా అనేకమైన వాసనలు పోయినాయి. చిత్తములో వాసన లేనట్టే ఉంటుందన్నమాట మనకి. కానీ ఏదో ఒక సమయంలో ఆ వాసన ప్రాబల్యం చేత మళ్ళీ విషయాకారముగా మనస్సు మారడానికి తగిన అవకాశం మనకి ఉంటుంది. అది విషయం. ఎలా అంటే చూడండి, ఉదాహరణకి ఒకరికి ఒంట్లో బాగోలేక హాస్పిటల్లో వేశారు అనుకోండి. హాస్పిటల్లో వేస్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే 1 సంవత్సరం వరకు నువ్వు ఆహారం తినకూడదు అని చెప్పారు. ఏవో పదార్థాలు లిక్విడ్ మీద ఉండమని చెప్పారు. సరే, అతనికి ఏమైంది? 1 సంవత్సరం వల్ల 6 మాసాలు 8 మాసాలు అయ్యేసరికి ఏ పదార్థము తిన్న కారణంగా అన్ని విషయాలు ఎందుకు విరక్తి వచ్చేసింది. శరీరం ఏమో ఇంద్రియాలు అనిపించడానికి శక్తి లేదు. ఇక వైరాగ్యం వచ్చేసింది అతనికి. వైరాగ్యం వచ్చేసరికి 1 సంవత్సరం దాటిపోయింది అలాగా. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఇప్పటి నుంచి కూడా కొద్దిగా ఆహారాన్ని మీరు పెట్టుకొస్తూ ఒక 3 నెలల్లో సామాన్యమైన ఆహారం అందేటట్టుకు ఇవ్వండి, తొందరపడి ఇవ్వకూడదు అన్నారు. ఇప్పుడు ఏమైంది? ఒకానొక సమయంలో విషయములు ఎందు విరక్తి వచ్చేసిందా లేదా? అతనికి వచ్చేసింది. కానీ మరలా ఆహారాన్ని ఎప్పుడైతే ప్రారంభించినాడో ఆ ప్రారంభించిన తరువాత 3 నెలలకి శరీరం పుష్టం వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఒకరోజు అనారోగ్య కారణముగా నాకు విషయాలు వద్దు అని అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఆరోగ్యము ఎప్పుడైతే కుదుట పడిందో ఆ పడిన తరువాత ఇప్పుడు ఏమైంది? మళ్ళీ విషయాలు అనుభవించాలనేటువంటి ఉత్సుక మనసుకు వచ్చింది. ఇది ఎక్కడ ఉంది? ఇది అంటే ఆ మనస్సును అంటిపెట్టుకొని ఉండిపోయింది అన్నమాట. ఎందుకంటే విషయాలు అనుభవించడానికి ఇంద్రియములు పటుత్వము లేక వైరాగ్యం కలిగింది అప్పుడు, అది అన్నమాట. కానీ ఆ విషయం అనేది అది అంటుకుంది. అందుకే చెప్పారు, రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అది ఆ రసము, అంతఃకరణ రసాన్ని కూడా మనం సాధన ద్వారా దాన్ని తీసివేయమని చెప్పినారు మహర్షుల వారు. కాబట్టి ఈ విధముగా అది కారణం. ఏకేంద్రియము దాన్ని అంటారు, ఏదో ఒక చిన్నదాన్ని అంటిపెట్టుకునే విషయం. ఇక 4వది ఏమిటి? వశీకారం. ఇది అన్నమాట ముఖ్యం. వశీకార సంజ్ఞా వైరాగ్యం. ఈ వశీకారం అంటే అర్థం ఏమిటి? ఈ విధముగా సాధన చేస్తూ అభ్యాస వైరాగ్యాలు శీలిస్తూనే ఉన్నాడు. శీలిస్తూ కొంతకాలానికి వశీకారం మనకు కలిగిందా లేదా అన్నదానికి ఉదాహరణ ఏమిటంటే, అంతకుముందు విషయాలను చూస్తూ ఉన్నాడు. చూసేసరికి ఏమైంది? ఇంద్రియాలన్నవి ఆ విషయ సన్నిధిలో వికారాన్ని పొందాయి అన్నమాట. అంతవరకు ఎప్పుడైతే పొందుతున్నాయో మనకి ఇంక వశీకారం రాలే. ఇప్పుడేమైంది? సాధన ద్వారా మనస్సు ఎప్పుడైతే దృఢమైనదో ఇప్పుడు విషయాలు మాత్రం ఉన్నాయి, కానీ ఆ విషయంలో చెంతకి ఇంద్రియాలు కూడా వెళ్ళాయి, కానీ ఇప్పుడు ఏమీ వికారం రాలే. చూడండి, ఇది వశీకారం అన్నమాట. ఇంద్రియముల సాన్నిధ్యములో విషయములు ఉన్నప్పటికీ కూడా ఆ విషయ సాన్నిధ్యములో ఇంద్రియములన్నీ వికారము లేకుండా ఎప్పుడైతే ఉంటున్నాయో అది వశీకార సంజ్ఞ వైరాగ్యం. అందుకని చెప్పారు, ద్రష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం. ఇక
వైరాగ్యాన్ని పొందలేదు అనుకోండి, ఆ భోగములు అనుభవిస్తున్నప్పుడు అందులో కొన్ని దోషాలను సంభవిస్తుంటాయి. ఏమిటంటే ఆ దోషాలంటే విషయ సేవన వలన అధికాసక్తి పెరుగును అని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైతే మనము దాని యందు వైరాగ్యాన్ని పొందకుండా ఆ విషయాలను మనం అనుభవిస్తున్నామో దానివల్ల ఏమవుతుంది, ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ఎట్లా అంటే అగ్ని ఉంది, అగ్నిలో ద్రవ్యం ఏమిటి, నెయ్యి. ఆ నెయ్యిని మనం వేస్తున్నప్పుడు ఏమవుతుంది, అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంటుంది, అగ్ని ప్రజ్వలిస్తూనే ఉంటుంది. ఆ విధముగా విషయ సేవన ద్వారా అధికాసక్తి పెరుగుతూనే ఉంటుంది. అది రెండవది ఏమిటి, శరీరములో బలము తగ్గి కార్యములందు అసమర్థత అవుతుంది. విషయములు ఎంతవరకు అనుభవించాలో అంతవరకు అనుభవించినప్పుడు అవి మనకి విరోధాన్ని కలిగించవు. అందుకే అతి సర్వత్ర వర్జయేత్ అని శాస్త్రం చెప్పింది. అతి ఎక్కడా కూడా ఎక్కువ ఉండకూడదనమాట. ఇక చెప్పారు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అది నియమితం. యుక్తమైన నిద్ర, యుక్తమైనటువంటి చేష్ట, యుక్తమైనటువంటి విషయభోగాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకి ఎప్పుడూ ఆటంకాన్ని కానీ అనారోగ్యాన్ని కానీ కలుగు చేయనమాట. అందుకని చెప్పారు, ఇక శరీరములో వివిధమైన రోగాలు, దాని వలన దుఃఖాలు మనకు కలుగుతాయన్నమాట. విషయాసక్తి, ఈ భోగములలో దోషాలు మనకు నిరూపిస్తున్నారు. ఇక భోగములకి ధనార్జన ఎక్కువగా ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మరి ధనము ఎంత ఖర్చు పెట్టామో సంపాదన కూడా మనము అంతగా చేయవలసి వస్తుంది. ఇది కష్టమే, అది కష్టసాధ్యమే. అయితే సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణాం నృణాం అని చెప్పింది శాస్త్రం. సుఖము కొంచెము, కష్టం అధికము, ఈ విషయాన్ని గ్రహించినటువంటి నరులకని చెప్పారు. ఇక సుఖ సాధన భూతములకు ఇంద్రియములను సంరక్షించుకోవలసి వస్తుంది ఎప్పుడు కూడా. ఎప్పుడైతే ఆ భోగమునందు ఆసక్తి పెరిగిందో, ఏ భోగమునకు ఏ ఇంద్రియం ఆవశ్యకమో ఆ ఇంద్రియం ఎప్పుడూ జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుందన్నమాట. అది ఇక దాన్ని కాపాడుకోవాలంటే దానికి తగినటువంటి సార్జన, సుఖానికి తగినటువంటి సాధన భూతం అందిస్తూ ఉంటుండాలి. ఇక ఆర్జించిన పదార్థముల నష్టమైతే దుఃఖం కలుగుతుందన్నమాట. ఇక ఆర్జించిన పదార్థాలని నష్టము కాకుండా చూసుకోవలసినటువంటి ఒక ఆగత్యము ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధముగా ఆ వైరాగ్యాన్ని సంపాదించుకున్నప్పుడు ఆత్మానుభూతిని పొందుతారు. కాబట్టి అటువంటి వైరాగ్యానికి హేతువైనటువంటి దృష్టిని, అటువంటి ధర్మాన్ని మనకి ఆ మహర్షుల వారిచ్చి సదా రక్షించెదరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.